గైస్ బిగ్ బాస్ లో ఒక టాస్క్ దొరుకుతుంది గైస్. ఆ టాస్క్ పేరు ఏంటంటే అనగనగా బీబీ రాజ్యాంగం. ఆ రాజ్యానికి ఇద్దరు రాణులు, ఒక రాజు. రాజు వచ్చేసి కళ్యాణ్, రాణి వచ్చేసి దివ్య నిఖిత, రీతు. ఓవరాల్ గా రాజ్యాంగానికి రాజులు రాణి ఉంటే సరిపోరుగా, కొందరు కమాండర్ కావాలి. మీరు ప్రోమోలో చూసినట్టు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా, వాళ్ళే కమాండర్. తనుజ, మన నిఖిల్, సంజన గల్రాని, డెమాన్ పవన్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి కమాండర్. కమాండర్ ఉంటే ఎట్లా సరిపోతుంది, వీళ్ళకు కొందరు సేవకులు ప్రజలు కావాలి. ప్రజలు వచ్చేసి ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి శంకర్, గౌరవ్ గుప్తా. వీళ్ళు వచ్చేసి ప్రజలు. వీళ్ళకు ఈ టాస్క్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బిగ్ బాస్ ముందే అనౌన్స్మెంట్ చేస్తారు ఏంటంటే బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చేటోళ్ళకి వాళ్ళకి నామినేషన్ నుంచి సేవ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పొందే అవకాశం ఉంది. సో దీంట్లో ఎరగదీసింది ఎవరెవరంటే, నాకు ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఇమాన్యుయల్, మన దివ్య నిఖిత, సుమన్ శెట్టి ముగ్గురు ఎరగదీసేశారు. మీరు ప్రోమ్లో చూసినా కూడా వీళ్ళే ముగ్గురు హైలైట్స్ ఉంటారు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసా, వెళ్ళి చూడండి గైస్. ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయి.